కె ఉమాశంకర్ రాజు అండి. నేను శుభం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మార్కెటింగ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మన విజయవాడలో మహిళల ఆర్థిక అక్షరాస్యత దాని మీద అవగాహన కార్యక్రమం ఒకటి జరపడం కోసం ఇక్కడికి వచ్చాము. మేము, మా రీజనల్ సేల్స్ మేనేజర్ రాజా గారు, మా రీజనల్ క్రెడిట్ మేనేజర్ చిరంజీవి గారు అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో ముఖ్యంగా మహిళల్లో చాలా మందికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండిటికి మధ్య వ్యత్యాసము మరియు వాటికి సంబంధించిన విషయాలని చర్చించడం కోసం ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. మా విజయవాడ బ్రాంచ్ మేనేజర్లు మరియు ఇక్కడ టీం అటెండ్ అవ్వడం జరిగింది. మా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ రామచంద్రరావు గారు, సాయి గారు ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 150 మంది మహిళలు అటెండ్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా కోడూరు. ఇక్కడ నేను రీజనల్ హెడ్ గా పనిచేస్తున్నాను. ఏపీ మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. ఇదేంటంటే శుభం హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఆదాయం ఉండి ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపించుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శుభం హౌసింగ్ ఫైనాన్స్ పనిచేస్తుంది. అంటే బిజినెస్ ఉంటుంది, బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు. అంటే ఐడెంటిటీస్ కానీ, శాలరీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఏమీ దొరకవు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శుభం హౌసింగ్ ఫైనాన్స్ పనిచేస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే ఆదాయం చూపించుకోలేని వాళ్ళని మేమే వెళ్తాం, వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తాం. బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బిజినెస్ వివరాలు కనుక్కొని వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఈఎంఐ ఫిక్స్ చేసి వాళ్ళకి ఫండింగ్ చేయడం జరుగుతుంది. సో ఇల్లు కొనుక్కోవటానికైనా కానీ, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కానీ ఫండింగ్ చేస్తాము. అలాగే ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కానీ ఫండింగ్ చేస్తాము. అలాగే ఉన్న ఇంటిని తనఖా పెట్టుకొని ఫండింగ్ చేయడం జరుగుతుంది. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు. అంటే ఏదైనా పర్సనల్ ఉపయోగాలు, పర్సనల్ అవసరాల కోసం వాడుకోవడానికి, అంటే జస్ట్ పిల్లల పెళ్లి కోసమైనా కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కోసమైనా కానీ, ఎడ్యుకేషన్ కోసమైనా కానీ, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి హోమ్ ఈక్విటీ కింద 50 లక్షల వరకు ఫండింగ్ చేస్తాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కనుక ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి అనుకుంటే 15 వర్కింగ్ డేస్ లో మనకి కంప్లీట్ అయిపోతుంది. 15 వర్కింగ్ డేస్ పడుతుంది. అంటే తరువుగా చెక్ చేసుకోవాలి. సో ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఉండదు కాబట్టి అన్ని కూడా మేము మాన్యువల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటి మాటలను ఆధారం చేసుకొని ఫండింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందరికి నమస్కారం. నేను కేఎస్టీ కుమార్, మాది కేకే ఏజెన్సీ. శుభం బ్యాంక్ తో పార్ట్నర్ కరెక్టర్ గా ఉండి చాలా మెరుగైన సేవలు అందించాం ఇప్పుడు దాకా. ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటంటే 250 మంది మహిళల్ని మనం ఒక స్థలంలో ఆర్గనైజ్ చేసి వాళ్ళకి లోన్స్ పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. అది చాలా సక్సెస్ఫుల్ గా నడవడం చాలా ఆనందంగా ఉంది. మహిళలు చాలా మంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వారికి ఉన్న డౌట్స్ కూడా చాలా వరకు అడిగారు. ఇక్కడ శుభం టీం ఉంది, మేనేజర్ రాజా గారు కానీ, అలాగే మనకి ప్రోగ్రామ్ ని మొత్తం ఇలా చేయాలి అని ముందుకు నడిపించిన ఉమాశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు మంచిగా చక్కటి కోఆర్డినేషన్ తో చాలా మంది మహిళల్ని ఈరోజు వాళ్ళు ఒక వేదిక మీద తీసుకొచ్చి వారికి కావాల్సిన సదుపాయాలు, లోన్స్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి వారికి లోన్ ఎట్లా వస్తుంది, ఏ పేపర్లు ఉంటే మనం లోన్ పొందగలం, ఏ పేపర్ లేకపోయినా కూడా మనం పొందగలం అనే కార్యక్రమాన్ని వాళ్ళు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పడం చాలా దానికి చాలా ఇది ఉండాలి. ఈరోజు ఉమాశంకర్ గారు కానీ, రాజా గారు కానీ ఆ విషయంలో వాళ్ళు సఫలమయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాంధీనగర్ కేకే ఏజెన్సీ, నోరి హాస్పిటల్ ఎదురుగుండా నాది మీ సేవ ఆధార్ సెంటర్ కూడా ఉంది. ఎవరికైనా లోన్ కావాలంటే నా దగ్గర రావచ్చు. శుభం వాళ్ళని నేను అవన్నీ మాట్లాడి మీకు లోన్ చేపించే బాధ్యత నాది. వడ్డీ పర్సంటేజ్ ఈరోజు మన హోమ్ లోన్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎంత ఉందో సేమ్ అంతే ఉంటది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని పేపర్లు ఉన్న వాళ్ళకి ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం మనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఈ బ్యాంక్ చేసేది ఏ పేపర్ లేకపోయినా
ఏ ప్రూఫ్ లేకపోయినా ఏ ఇన్కమ్ సోర్స్ కొంచెం లో ఇన్కమ్ సోర్స్ అని లోన్ చేస్తాం కాబట్టి దానికి తగ్గ వడ్డీ వ్యసనం ఉంటుంది. ప్రజలు కట్టుకునే విధంగానే ఉంటుందా? అంటే కొన్ని ప్రజలు బ్యాంకులు ఇబ్బంది పడకుండా, అంటే చాలా మంది మాత్రం వడ్డీ అధికంగా వేస్తారంట, రీజనబుల్ ప్రైజ్ లాగే ఉంటుందా? అంటే రీజన్ వడ్డీలో చాలా రీజనబుల్ ఉంటుంది. ఇప్పుడు అదంతా మహిళలు వాళ్ళ డౌట్స్ అడిగి వడ్డీ తెలుసుకుని చాలా ఆనందంగా వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసుకుని లోన్ కావాలి ఇలా అయితే మీరు లోన్ చేస్తారని కూడా మాకు లోన్స్ డిస్కషన్ చేసి కొంతమంది ఇక్కడ హెల్ప్ డెస్క్ లో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చిల్లారు. మేము మళ్ళీ మమ్మల్ని సంప్రదించి మాకు లోన్ చేయండి అని. అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఇంత విజయంగా చేసినందుకు కుమార్ శంకర్ గారికి ధన్యవాదాలు. అందరూ బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కాకుండా కుట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా పర్సనల్ లోన్స్ ఏమైనా కేటాయించారు? వాళ్ళకే ఇస్తాం, పర్సనల్ లోన్ కాదు, ప్రాపర్టీ లోనే. మన 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 ఉద్దేశం వాళ్ళకి ఇవ్వడాకే లోన్. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు మన ఇచ్చే 5 లక్షలు 50 లక్షలు ఉపయోగపడవు. వీళ్ళకే విషయం కుట్టే వాళ్ళకి కానీ వేరే వేరే షాపుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళకి అకౌంట్ లో శాలరీలు పడవు, బై క్యాష్ ఇస్తారు. వారికి పాపం శాలరీ సర్టిఫికేట్ ఇవ్వండి నేను లోన్ తెచ్చుకున్నాడు వాళ్ళు సహకరించరు. వాళ్ళకు కూడా మేము లోన్ చేసే ఉద్దేశంలో శుభం ఉంది. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్ మనం చేపట్టి వాళ్ళలో మంచి అవగాహన కల్పించారు ఉమాశంకర్ గారు, మన బ్రాంచ్ మీద రాజా గారు. కానీ ఈ రోజు మంత్ ఎండింగ్ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇంత టైం కేటాయించి వీళ్ళలో మంచి అవగాహన సదస్సు చేసినందుకు వీళ్ళకి మరొకసారి ధన్యవాదాలు.